ఈ లోకమంతా సాతాను తలంపులతో నింపబడి ఉంది. మన మీదికి సాతాను తన తలంపులను పంపుతూ ఉంటాడు. హవ్వలో సాతాను తన తలంపులను స్థాపించినాడు. మనము గనక సాతాను తలంపులను లోనికి రానిచ్చినట్లయితే తప్పకుండా మనలోనికి నరకం కూడా వస్తుంది. నెమ్మది లేనితనము, అపరాధ భావన, అశాంతి, నిరాశ, నిస్పృహలు, రకరకాల సాతాను తలంపులతో పాటు నరకం కూడా మనలోనికి వస్తుంటుంది. అందుకొరకే మనము సాతానుడు మనలోనికి పంపించేటువంటి తలంపుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. తలంపులే కదా, ఆలోచనలే కదా, ఊరికే వస్తున్నాయిలే అని చెప్పి వాటిని అట్లా నిర్లక్ష్యంగా వదిలేయడానికి వీలు లేదండి. అందుకొరకే పౌలు గారు అంటున్నారు, ప్రతి తలంపును చెరపట్టి క్రీస్తు శిలువ యొద్దకు తీసుకురావాలి. తలంపులను క్రీస్తు శిలువ యొద్దకు తీసుకురాకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న మనలో చాలామందికి ఉదయించవచ్చు. తలంపులను మనం అలాగే ఉండనిస్తే, ఆలోచనలే కదా అని తేలిగ్గా తీసి పారేస్తే సాతానుడు ఆలోచనలను ఒకానొక దినమందు మనలో స్థిరపరిచి క్రియారూపకంగా పాపము చేసి దేవుని నుండి మనల్ని దూరం చేస్తాడు. అందుకొరకే ప్రతి తలంపు విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హవ్వలో సాతానుడు తన తలంపులను స్థాపించినాడు కాబట్టి దేవునికి అవిధేయురాలుగా జీవించి దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నారు భార్యాభర్తలు. అలాగే కయ్యనులో సాతానుడు తన తలంపులను స్థాపించినాడు. కయ్యను సాతాను తలంపులను తనలోనికి రానిచ్చినాడు కాబట్టి తమ్ముడైనటువంటి హేబెలును నిర్దాక్షిణంగా చంపేశాడు. సాతాను యొక్క తలంపులంతా కూడా నష్టమే. సాతాను ఇచ్చే ప్రతి ఆలోచన కూడా మనల్ని అపాయంలోకి, నష్టంలోకి ముంచివేస్తుంది.